ఈ ఖర్చు సుతా ఈ దుక్కి ట్రాక్టర్లకు దున్నిచ్చుడు 10-15 వేలు 20 వేల ఖర్చు వస్తుంది ఎకరాన. అయినా వచ్చినా మళ్ళీ పంట పండుతుంది అనేది గ్యారెంటీ లేదు. పంట పండితే 5-10 క్వింటాలు పండితే ఆడ రేట్ లేదు. 6,000 5,000 అట్లా పుచ్చిపోయింది అది లేదని కొంటలేరు రైతులకు. అసలు ఎకరానికి ఎన్ని క్వింటాలు దిగుబడి వస్తుంది ఒక పత్తి పండితే మంచిగా? 7, 8, 10, 17 గంతే. ఇక 12. ఇప్పుడు తగ్గిందా దిగుబడి ఇంకా పెరిగిందా? ఈసారి తగ్గుతుంది. అదేంత పురుగు వస్తుంది, ఒక కాపు పడగానే పురుగు వస్తుంది, గులాబీ రంగు పురుగు వస్తే కథ ఏ మందు కొట్టినా అది ఒట్టం అవుతుంది. ఒక 5 గంటలు అయితే బరాబర్ వస్తుంది, 5-6 అయితే వస్తుంది అట్లా ఇక. సరే లాస్ట్ ఫైనల్ 12 మంచిది 12 క్వాలిటీ అయితే. ఇక దానికి గిట్టుబాటు ధర సుధా లేదు. కనీసం మినిమం 10-12 వేలు ఉండాలి. ఇక మొక్కలకు 2,500 ఉండాలి, మిర్చికో 20,000 ఉండాలి. లేకుండా రైతుకు ఏం గిట్టుబాటు లేదు. రైతులు చేస్తట్లేరు, అంతా హైదరాబాద్ పోతున్నారు. ఎడ్లు నమ్ముకున్నాము, ఎడ్లు నాకు నీరు ఎడ్లుండే ఎడ్లు అమ్మిన. మిరప పంట బాగా దిగుబడి వస్తలేదు, అది నష్టపోతున్నాం. పోయినసారి 2 లక్షలు నష్టపోయినా. అయితే 7 పత్తి ఎక్కువ పెట్టాలని కోరుకున్నాను. మొక్కజొన్న పత్తి వేద్దాం అనుకుంటాను.